ఈ అసాధ్యమైన స్వయంవరంలో ద్రౌపదిని వరంగా పొందే వీరుడెవరు? అప్పటికే అనేక దేశాల నుండి వచ్చిన రాజకుమారుడతో పాంచాలనగరం కోలాహలంగా ఉంది. ఎటుచూసినా పచ్చని తోరణాలు, ఎక్కడ వినిపించినా మంగళవాయిద్యాలు. ఆ నగరం మొత్తం ఒక మహాతిరునాళ్లలా అపూర్వమైన శోభను వెదజల్లుతోంది. పాండవులు స్వయంవర మండపానికి చేరుకుని ఒకవైపు నిలబడి గమనించారు. మరోవైపు ఉన్నతాసనాలపై దుర్యోధనుడు, కౌరవులతో పాటు కర్ణుడు, శిశుపాలుడు, జరాసంధుడు, శల్యుడు, అలాగే బలరాముడు, కృష్ణుడు, అశ్వత్థామ, కృతవర్మ, సాత్యకి ఇంకా అనేక దేశాల రాజకుమారులు అందరూ అక్కడ ఆసీనులై ఉన్నారు. వారిని గమనించిన పాండవులు నిశ్శబ్దంగా మరోవైపు వెళ్లి బ్రాహ్మణుల మధ్య కూర్చున్నారు. పాండవుల రాకను గమనించిన కృష్ణుడు వారిని చూసి స్వల్పంగా చిరునవ్వు చిందించాడు. ఆయనకు స్పష్టంగా తెలుసు వారు సాధారణ బ్రాహ్మణులు కాదని. సభ మధ్యలో అద్భుతంగా నిర్మించిన స్వయంవర మండపం నిలిచి ఉంది. దాని పక్కనే ఒక ఎత్తైన స్తంభంపై తిరుగుతున్న మత్స్యయంత్రం అమర్చబడి ఉంది. దానికింద నీటితో నిండిన పాత్ర, పక్కనే ఒక భారీ విల్లు, 5 బాణాలు సిద్ధంగా ఉంచబడ్డాయి. దృష్టద్యుమ్నుడు సభవేదికపైకి వచ్చి ఒకసారి సభను పరిశీలించాడు. ఈ సభను శోభాయమానంగా చేసిన మహానుభావులారా, మీ అందరికీ స్వాగతం. ఈరోజు నా సోదరి ద్రౌపది స్వయంవరం. అదిగో ఆ ఎత్తైన స్తంభంపై తిరుగుతున్న మత్స్యయంత్రం. దాని కింద ఉన్న నీటిలో ప్రతిబింబం చూసి పైకి చూడకుండా తిరుగుతున్న మత్స్యాన్ని గురిపెట్టాలి. ఈ పరీక్షను విజయవంతంగా పూర్తిచేసిన వీరునితోనే నా సోదరి వివాహం జరుగుతుంది. సభలో ఉన్న మహావీరులు ఒకరి తర్వాత ఒకరు ముందుకు వచ్చారు. దుర్యోధనుడు, కర్ణుడు ఇంకా అనేక రాజకుమారులు తమ శక్తిని నిరూపించేందుకు ప్రయత్నించారు. కాని కొందరు ఆ భారీ విల్లును ఎత్తలేకపోయారు. కొందరు ఎత్తినా ఆ తిరుగుతున్న మత్స్యాన్ని గురిపెట్టలేకపోయారు. ప్రయత్నించిన వారందరూ ఒకరి తర్వాత ఒకరు పరాజయం పొందారు. ముందుకు వెళ్లిన వీరుల పరిస్థితిని చూసి ఇంకొందరు ప్రయత్నించడానికే భయపడ్డారు. ఎక్కడ పరువుపోతుందో అని వెనక్కి తగ్గిపోయారు. చివరికి అక్కడికి వచ్చిన రాజకుమారులలో ఒక్కరు కూడా ఆ మత్స్యయంత్రాన్ని కూలగొట్టలేకపోయారు. ద్రుపదుడు ఆందోళన చెందాడు. మత్స్యయంత్రాన్ని కూలగొట్టడానికి ఒక్క రాజకుమారుడు కూడా లేడా అని. ఆ సమయంలో అందరి చూపులు ఒక్కటే ప్రశ్నతో నిలిచిపోయాయి. ఇంకా ఎవరైనా ముందుకొస్తారా? కాని ఎవ్వరూ ముందుకు రాలేదు. కొద్ది క్షణాలు సభ అంతా ఊపిరి బిగబట్టి నిశ్శబ్దంగా మారింది. అప్పుడు బ్రాహ్మణుల మధ్య కూర్చున్న ఒక యువకుడు నెమ్మదిగా లేచాడు. అందరి చూపులు అతనివైపు తిరిగాయి. ఆ బ్రాహ్మణుడు మత్స్యయంత్రాన్ని కూలగొట్టగలడా? తదుపరి భాగంలో చూద్దాం.